అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు లోకేష్ గారు ఈ మధ్యకాలంలో బరితెగించి మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే సామె చెప్పినట్టు తాడి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ మేత కోసం అనే చందంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వారు చేస్తున్నటువంటి పరిపాలనని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నటువంటి ఒక ఆలోచనతో తమ తాలూకా అజ్ఞానాన్ని, తమ తాలూకా ఆలోచనల్ని రోజు వారు చేస్తున్నటువంటి సమీక్షల్లోని, వారు పెడుతున్నటువంటి టెలికాన్ఫరెన్స్ సమావేశాల్లోని, లేకపోతే లోకేష్ బాబు ట్వీట్ల ద్వారానో వారి తాలూకా అపరిపక్వతని అంతటినీ కూడా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వారి తాలూకా మాటలు మాట్లాడుతూ ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి రాష్ట్ర ప్రజలను కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఎన్నికలు ఎప్పుడు దగ్గరకు వచ్చినా సరే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లేటువంటి కార్యక్రమం చేసేటువంటి కార్యక్రమం మనం గత కొంతకాలంగా చూస్తూ ఉన్నాం. ఈ 5 ఏళ్ల కాలంలో ఏ రకమైనటువంటి పరిపాలన చేశారో, ఏ రకమైనటువంటి దోపిడీని చేశారో, ఏ రకంగా ఈ రాష్ట్రంలో ప్రజల తాలూకా విశ్వాసాన్ని పోగొట్టుకున్నారో, ఏ రకంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా ఆలోచనల్ని, మనోభావాల్ని ఈరోజు కలరాశారో కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం మళ్ళీ లేదు. ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి మనం కాస్త సంస్కారంతో, కాస్త ఆలోచనలు చేసి, కాస్త పరిజ్ఞానంతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటినీ పక్కన పెట్టి తమకున్నటువంటి 40 సంవత్సరాల అనుభవం అన్నట్టు చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి కానీ, ఆయన కుమారుడు కానీ ఈరోజు చేస్తున్నటువంటి ఆరోపణలు చూసి వాళ్ళు ముక్కును వేలేసుకునేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నాం. ఎందుకంటే నిన్న రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రధాన హామీ అయినటువంటి విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నారనేటువంటి ఒక ప్రకటన వచ్చిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లన్నిటి కూడా ఎత్తి చూపించినటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తర్వాత దీని అంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి గారే అనేటువంటి మాట ఈ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు మాట్లాడారు. అసలు వాళ్ళకి ఏ రకమైనటువంటి ఆలోచన ఉందా అని చెప్పి సందర్భంగా అడుగుతూ ఉన్నా. అసలు మీరు ఏదైతే సెక్షన్లో పెట్టినటువంటి దాని ప్రకారం, కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ఇచ్చినటువంటి మాట ప్రకారం, ప్రభుత్వం ఏర్పడినటువంటి తర్వాత కానీ, లేకపోతే సెక్షన్ అమల్లోకి వచ్చినటువంటి తర్వాత వచ్చినటువంటి 6 నెలల్లోనే ఈ రాష్ట్రానికి రైల్వే జోన్ ఇవ్వాలి విశాఖపట్నం కేంద్రంగా అనేటువంటి కార్యక్రమం ఏదైతే చట్టంలో పొందుపరిచారో ఏ ఒక్క రోజన్నా మీరు కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి ప్రయత్నం ఏ ఒక్క రోజన్నా చేశారా? ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. పైపెచ్చు ఏ ఒక్క రోజు కూడా ఏదైతే రైల్వే జోన్ మీద ప్రకటన వచ్చినటువంటి ముందు రోజు తప్పితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క రోజన్నా ఈ రాష్ట్రానికి రైల్వే జోన్ విశాఖపట్నం కేంద్రంగా ఏదైతే ఇవ్వాలని చెప్పి ఒక్కసారన్నా లేఖ రాశాడో ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. ఈ రోజైనా సరే రైల్వే జోన్ ప్రకటన వచ్చిందంటే ఆ వచ్చినటువంటి ప్రకటన కూడా కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము చేసినటువంటి పోరాటాల కారణంగానే ఆ ప్రకటన వచ్చిందనేటువంటి భావంతో ఈరోజు రాష్ట్ర ప్రజలు ఉన్నారు. మీరు అసలు ఈరోజు వాల్టేర్ డివిజన్ని పూర్తిగా విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేసినటువంటి రైల్వే జోన్లో పొందుపరచాలని చెప్పి ఏదైతే డిమాండ్ చేస్తూ ఉన్నాం, చేస్తున్నటువంటి డిమాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చేస్తూ ఉంది. కానీ మీ పార్లమెంట్ సభ్యులు రాయపాటి సాంబశివరావు గారు కానీ, లేకపోతే మీ పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్ గారు కానీ రాసినటువంటి లేఖలు ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. ఈరోజు విజయవాడ కేంద్రంగా రైల్వే జోన్ ఇవ్వండి అని ఒకసారి, గుంటూరు అన్ని రకాలుగా సౌకర్యంగా ఉంటుంది గుంటూరు రైల్వే జోన్ కేంద్రంగా ఇవ్వాలని చెప్పి ఒకసారి, వాల్టేర్ డివిజన్తో పని లేదు విజయవాడ గుంటూరు గుంతకల్ని తీసుకొని వచ్చి గుంటూరు కేంద్రంగా రైల్వే జోన్ ఇవ్వండి అని చెప్పి
మీ పార్లమెంట్ సభ్యులు మాట్లాడినటువంటి సందర్భాలు మీకు గుర్తులేవా అని చెప్పని అడుగుతా ఉన్నాం. మీరు ఏ ఒక్క రోజన్నా 4.5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏతో కలిసి సంసారం చేసినటువంటి సందర్భాలు మర్చిపోయారని చెప్పని అడుగుతా ఉన్నాం. మీకు చెందినటువంటి కేంద్ర మంత్రులు ఇద్దరు కేంద్ర కేబినెట్లో ఉన్నారు. ఏ ఒక్క రోజన్నా ఆ రోజు నరేంద్ర మోడీని కానీ భారతీయ జనతా పార్టీని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ నిలదీసినటువంటి సందర్భాలు ఏ ఒక్క రోజన్నా ఉన్నాయని చెప్పని అడుగుతా ఉన్నాం. మీరు ఏ ఒక్కరోజు అడగకుండా, ఏ ఒక్కరోజు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయకుండా పైపెచ్చి మేము ఆ రోజు ఉద్యమాలు చేస్తూ ఉంటే హేళన చేసినటువంటి మీరు రేపో మాపో వచ్చేసేటువంటి రైల్వే జోన్ కోసం మీరు ఏ పోరాటాలు చేస్తున్నారని చెప్పి మీరు హేళన చేశారు. ఆ రోజు నల్ల జెండాలు పట్టుకొని ఆ రోజు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే రాష్ట్ర అసెంబ్లీలో నల్ల చొక్కాలు వేసుకొని నిరసన తెలియజేస్తే మీరు అవహేళన చేసినటువంటి సందర్భాలు మర్చిపోయారని అడుగుతా ఉన్నాం. ఈరోజు మీరు రేపు ఎన్నికలు ఉన్నాయని చెప్పి, మరో 2 నెలల్లో ఎన్నికలు ఉన్నాయని చెప్పి మీరు ఈరోజు నల్ల చొక్కాలు వేసుకొని నల్ల జెండాలు పట్టుకొని మీరు ఊరేగుతూ ఉంటే ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారని చెప్పి మీరు ఆలోచన చేస్తున్నారేమో కానీ నిన్ను నమ్మం బాబు అనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉన్నారనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇంకా ఎంతకాలం మోసం చేస్తారు? ఇంకా ఎన్ని సంవత్సరాలు? 4.5 ఏళ్ళు ఈరోజు భారతీయ జనతా పార్టీతో కలిసి కేంద్ర ప్రభుత్వంలో కొనసాగి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ప్రత్యేక హోదాని కానీ ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి రైల్వే జోన్ని కానీ ఈ 4 సంవత్సరాల్లో ఏ ఒక్క రోజన్నా నిలదీశారా అని చెప్పని అడుగుతా ఉన్నా. మీరు ఓటుకు నోటు కేసులో మీరు ఇరుక్కుపోయి మీరు ఏ రకంగా బయటపడాలి, ఏ రకంగా కేసుల నుంచి బయటపడాలనేటువంటి ఒకే ఒక్క ధ్యేయం తప్పితే, ఒకే ఒక్క ఆలోచన మీకు తప్పితే ఏ ఒక్క రోజన్నా మా రాష్ట్రానికి ఈ రకంగా అన్యాయం జరుగుతూ ఉంది, ఈ రకంగా నష్టపోతూ ఉన్నాం, విభజన చట్టంలో పెట్టినటువంటి అంశాలని అమలు చేయండి అని చెప్పి కానీ విభజన చట్టంలో మాకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ని మీరు నెరవేర్చాలని చెప్పి కానీ ఏ ఒక్క రోజన్నా కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీని నిలదీశారని చెప్పని అడుగుతా ఉన్నాం. మొన్నటి వరకు ఏమో 4 సంవత్సరాలు బాబు మోడీ 2 సరైనటువంటి జోడీ అని చెప్పి రాష్ట్ర ప్రజలు చెప్పారు. ఈరోజు బాబు మోడీ మధ్య యుద్ధం అని చెప్పి మీరు ప్రకటిస్తూ ఉన్నారు. ఎందుకు మిమ్మల్ని నమ్మాలి? ఈరోజు విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటన అయినా వచ్చిందంటే అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగినటువంటి పోరాటం వల్లే ఆ ప్రకటన అయినా వచ్చింది. అలాగని చెప్పి మేము సంతృప్తిగా లేవు. ఈరోజు విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేసినటువంటి రైల్వే జోన్లో పూర్వం నుంచి ఏదైతే వాల్టేర్ డివిజన్ ఉండేదో ఆ ఉన్నటువంటి డివిజన్ని పూర్తిగా దీంట్లోనే కలపాలనేటువంటి డిమాండ్ మేము చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు 16 జోన్లు ఉండేవి కేంద్రంలో. ఈరోజు భారతదేశంలో 16 జోన్లు ఏర్పాటు అయ్యాయి. 16 జోన్లు ఏర్పాటు అయితే ఏ ఒక్క జోన్ కూడా ఆ జోన్లో ఉన్నటువంటి డివిజన్ హెడ్ క్వార్టర్గానే జోన్లు ఏర్పాటు అయ్యాయి తప్ప డివిజన్లు ఎక్కడో ఉండి జోను హెడ్ క్వార్టర్ మాత్రమే ఒక ప్రాంతంలో ఉండేది ఇదే కొత్త జోన్గా ఈరోజు ఏర్పాటైంది విశాఖపట్నం. అందుకే మీ ద్వారా రాష్ట్ర ప్రజలను కోరుతా ఉన్నాం, రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో అధికారం ఇచ్చేటువంటి దాంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి 25 మంది పార్లమెంట్ సభ్యులను ఇవ్వండి. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఆ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి పూర్వం ఏదైతే వాల్టేర్ డివిజన్ ఉందో ఆ వాల్టేర్ డివిజన్ని తిరిగి తీసుకొని వచ్చి విశాఖపట్నం జోన్లో కలిపేటువంటి కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏం మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు? ఏం మాట్లాడుతూ ఉన్నారు నారా లోకేష్ గారు? ఈరోజు సభ్యత లేకుండా, సంస్కారం లేకుండా నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడడం, నోటికి వచ్చినటువంటి విషయాలు ఈరోజు కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. మీరు మునిగిపోయినటువంటి నావలాంటి తెలుగుదేశం పార్టీ, దానికేమో ఆ షిప్కి కమాండెంటు ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అసిస్టెంట్ కమాండెంటు రికమెండేషన్తో వచ్చినటువంటి ఆయన కొడుకు నారా లోకేష్ గారు. మీ షిప్ ఇంకా ఎంతకాలం నడుస్తుందో అందరికీ తెలుసు. మునిగిపోయేటువంటి నావలాంటి మీ తాలూకా తెలుగుదేశం పార్టీ తప్పకుండా రేపు రానటువంటి కాలంలో ఈ బంగాళాఖాతంలో కలిసిపోయేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అలాగే నిన్న లోకేష్ మాట్లాడుతూ ఒక్కసారి లోకేష్ గారిని ఏదన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోమని చెప్పి కోరుతా ఉన్నా. మీ ముడుక్కి ఏమన్నా దెబ్బ తగిలిందా, మీ మెదడుకి ఏమన్నా చిట్లిందా, ఒక్కసారి చూపించుకోమని చెప్పి కోరుతా ఉన్నా. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కాక మొన్న అమరావతిలో
గృహప్రవేశం చేశారు. గృహప్రవేశం చేసి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల్ని కార్యకర్తల్ని సొంత కుటుంబ సభ్యుల్లాగా మా పార్టీకి చెందినటువంటి కార్యకర్తల్ని అభిమానుల్ని కార్యకర్తలను అందరినీ పిలిచి గృహప్రవేశం సందర్భంగా అలాగే పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవ సందర్భంగా అందరినీ పిలిచి ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగా పిలిచి ఆహ్వానించి భోజనాలు పెట్టి గృహప్రవేశంలో భాగస్వాములు చేసి అందరినీ కూడా ఆ కార్యక్రమం చేయడం జరిగింది. మీరేమో లోకేష్ గారు అంటారు మీరు ఒక్కరోజన్నా అక్కడ పడుకున్నారా అని అడుగుతూ ఉన్నారు. పోనీ పడుకున్నారా లేదా అనేటువంటిది ప్రజలకు తెలుసు, అందరికీ తెలిసినటువంటి అంశం. దాని గురించి మాట్లాడేటువంటి పరిస్థితిలో లేను. మీరు 4.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు మీ తండ్రి ఉన్నారు. మీరు ఉంటున్నటువంటి ఇల్లు, మీ తండ్రి ఉంటున్నటువంటి ఇల్లు ఏదైతే కృష్ణా బ్యారేజ్ మీద ఉందో, కరకట్ట మీద ఉందో, లింగమనేని గారికి ఇచ్చినటువంటి ఆ ఇంటిలో, ఆ ఫామ్ హౌస్లో మీ తండ్రి ఉంటా ఉన్నారు. మీరు కట్టుకున్నటువంటి ఇల్లు ఎక్కడ కట్టారో ఒక్కసారి ప్రజలకు చెప్తారా? వందలాది కోట్ల రూపాయలు విలువైనటువంటి ఇల్లు హైదరాబాద్లో కట్టుకున్నారు. నీ భార్య కానీ మీ తల్లి కానీ అందరూ కూడా, నీ కొడుకు కానీ అందరూ హైదరాబాద్లో ఉంటారు. హైదరాబాద్లో ఉండడం తప్పని నేను అనట్లేదు. ఒకవేళ మీకే అంత చిత్తశుద్ధి ఉంటే, ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే, ఈ రాష్ట్రం అంటే అభిమానం ఉంటే, ఈ రాష్ట్ర ప్రజల మీద అంత మమేకం అయిపోయి వారితో అంత ప్రేమ ఉంటే నారావారి పరిలో ఉండమనండి, నారావారి పరిలో ఇల్లు కట్టుకోమనండి, అక్కడే ఉండమనండి. మీరు కట్టినటువంటి ఇల్లు మీ సొంతం కాదు, మీరు మీ తండ్రి ఉంటున్నటువంటి ఇల్లు సొంతం కాదు, మీరు ఇప్పుడు రాజధానిలో కడుతున్నటువంటి ఏ ఒక్క బిల్డింగు పర్మనెంట్ కాదు. మీరు మా నాయకుడి గురించి మాట్లాడతారు. అందుకే దయచేసి ఒక్కసారి మీ ముడుకులకి ఒక్కసారి ఆపరేషనో లేకపోతే ఒక డాక్టర్కో చూపిస్తే మీ మెదడు సరిచేసేటువంటి ప్రయత్నం చేస్తారు. మీలాంటి మందిని తీసుకొచ్చి మా రాష్ట్ర ప్రజల మీద రుద్ది మీ తాలూకా ఆలోచనల్ని, మీ తాలూకా ఈ పరిపక్వత లేనటువంటి మాటల్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడుతూ ఉంటే ఏమనుకోవాలి? మీరు పోనీ కనీసం హైదరాబాద్లో మీరు గృహప్రవేశం చేశారు. మీరు గృహప్రవేశం చేసినప్పుడు అర్ధరాత్రి దొంగల్లాగా మీరు గృహప్రవేశం చేశారే? మీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మంత్రులు కానీ, మీ పార్టీ అభిమానులు కానీ, మీ పార్టీ కార్యకర్తలని ఒక్కరికన్నా పిలిచి కనీసం టీ అన్న ఇచ్చారా? కనీసం ఒక బిస్కెట్ అన్న ఇచ్చారా? మీరు గృహప్రవేశం చేశారు, దాంట్లో అన్ని సాంప్రదాయాలన్నీ పాటించారు. మీరు అన్నీ కూడా సాంప్రదాయంగా చేస్తారు. మా జగన్మోహన్ రెడ్డి గారు చేయట్లేదు అనేటువంటి విషయాన్ని మీరు మాట్లాడతారు. మీరు చేసినటువంటి, మీరు ఎందుకు రాజధాని ప్రాంతంలో ఇల్లు కట్టుకోలేదు? ఎందుకు ఇప్పటి వరకు ఒక పర్మనెంట్ స్థలాన్ని మీరు ఈరోజు వరకు ఏర్పాటు చేసుకోలేదు? మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సొంత ఇంటిని, మా పార్టీ కార్యాలయాన్ని రెండింటినీ కూడా మొన్న ప్రారంభోత్సవం చేశారు. ఈరోజు గర్వంగా చెప్పుకోగలం. ఆయన గృహప్రవేశం చేసినటువంటి మరుక్షణం విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ అనేటువంటి ప్రకటన జరిగింది. ఈరోజు శుభసూచకంగా మేము భావిస్తూ ఉన్నాం. మీరేమో ముఖ్యమంత్రి అయితే 30 మంది చచ్చిపోతారు. మీరు ఏదైతే రాజమండ్రిలో పుష్కరాలకు వెళ్తే 29 మంది చచ్చిపోతారు. మీరు రాజధాని ప్రాంతంలో భూముల్ని అక్కడ తగలబెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తారు. ఒక్క శుభసూచకమైనటువంటి కార్యక్రమం ఒకటన్నా చేశారా? ఒకరోజన్నా సరే, ఏ ఒక్కరోజన్నా ఈ రాష్ట్రంలో ప్రజలు బాగుండాలని కానీ, ఈ ప్రాంతం బాగుండాలని కానీ, ఈ రాష్ట్రం బాగుండాలని కానీ కేంద్ర ప్రభుత్వంతో ఏమన్నా అంటే 1995 నుంచి 2004 వరకు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి అని అంటావు. 99 నుంచి 2004 వరకు కేంద్రంలో నేను ఏది చెప్తే అది జరిగేది, కేంద్రంలో నేనే చక్రం తిప్పేవాడిని అని చెప్పని అంటావు. నువ్వు అప్పుడు చక్రం తిప్పలేదు, ఇప్పుడు కనీసం బొంగరం అయినా తిప్పలేకపోతా ఉన్నావు. రైల్వే జోను, విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ కానీ, రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా అంశం కానీ ఏ ఒక్కటన్నా కనీసం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడేటువంటి ప్రయత్నం చేసావా? ఎప్పుడు వెళ్ళినా సరే కేంద్రం దగ్గరికి వెళ్తే పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ నాకు ఇవ్వండి, లేకపోతే హైదరాబాద్లో నేను దొరికిపోయిన ఓటుకు నోటు కేసులో ఆ కేసుల నుంచి నన్ను విడిపించండి. ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేసి ఈరోజు ప్రజల మీదకి వచ్చి ప్రజల్ని, నేను ఏ తప్పు చేసినా ప్రజలు నా వెంటే రావాలి, నేను ఏ దొంగతనం చేసినా ఏ కార్యక్రమాలు చేసినా ప్రజలు నా వెంటే ఉండాలి, ప్రజలు నన్ను సమర్థించాలని చెప్పి కోరుకోవడం ఏంటి మీ తాలూకు ఉద్దేశం? మీ రాష్ట్రానికి ఏదో చరిత్ర
చరిత్ర పుటల్లో ఒక పెద్ద ధీరుడిలా మిగిలిపోదాం అనేటువంటి ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని మాత్రం ఈ రాష్ట్ర ప్రజలందరూ ఒక పెద్ద బందిపోట్లా చూస్తూ ఉన్నారు. మీరు దోచేసినటువంటి డబ్బు, మీరు దోచేసినటువంటి ధనం ఈ రాష్ట్రంలో ఇప్పటికే మేము అవినీతి చక్రవర్తిగా మీ మీద 6 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ధనాన్ని దోపిడీ చేశారనేటువంటి కార్యక్రమం ఇప్పటికే ప్రజల ముందు పెట్టడం జరిగింది. తప్పకుండా ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. దాంతోపాటు ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ప్రధానమంత్రి ఈరోజు కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నాడు. ఈరోజు వారిని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఈ 4.5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేశారు. ఈరోజు మాకు కావాల్సినటువంటి ప్రత్యేక హోదా అంశంలో మీరు పూర్తిగా ఈ రాష్ట్రాన్ని ఈరోజు ఏదైతే అన్యాయం చేశారు, తప్పకుండా వారిని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, వారిని కూడా నిలదీస్తూ ఉన్నాం. దాదాపు 4.5 సంవత్సరాలుగా 4 సంవత్సరాల 9 మాసాలుగా కేంద్ర ప్రభుత్వాన్ని అనేక సందర్భాల్లో నిలదీశాం. వారిని ఏదైతే నరేంద్ర మోడీ గారిని కానీ అలాగే భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నాయకులు కానీ మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదాని తక్షణమే ప్రకటన చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ అంశం ఏదైతే ఉందో దాంతోపాటు ఏదైతే ప్రకటన చేశారో దాంట్లో మా పూర్వపు ఉన్నటువంటి వాల్టేర్ డివిజన్ కూడా కలపాలని చెప్పి మీ ద్వారా మరొకసారి భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో విజయవాడలో జరిగినటువంటి సమావేశంలో కూడా విజయవాడలో మొన్న నరేంద్ర మోడీ గారు సభకు వచ్చినప్పుడు ఆ రోజు కూడా ఈ రకమైనటువంటి ఆరోపణలు చేశారు. మేము భారతీయ జనతా పార్టీతో కలిసి 4.5 సంవత్సరాలు సంసారం చేశామా లేకపోతే తెలుగుదేశం పార్టీ సంసారం చేసిందా ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పటి నుంచి కాదు, తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఏదైతే పార్టీ స్థాపించిన దగ్గర నుంచి అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్ళినటువంటి సందర్భాలు చూసాం. 1999లో భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేశారు, 2004లో భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేశారు, 2014లో భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేశారు, 1985లో భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేశారు. ఇన్ని సందర్భాల్లో భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీకే ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ చెందినటువంటి కార్యకర్తలు వెళ్తారేమో తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం అవసరం అండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ మీద కానీ తెలుగుదేశం పార్టీ మీద కానీ ఈ 4 సంవత్సరాలు 8 మాసాలుగా పోరాటం చేస్తున్నటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేము ఢిల్లీలో అనేక సందర్భాల్లో పోరాటం చేశాం. గతంలో నరేంద్ర మోడీ ఒక్క సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఏదైతే 2015 అనుకుంటా అక్టోబర్ 22వ తారీఖున ఈ రాష్ట్రానికి చెందినటువంటి అమరావతికి భూమి పూజ చేసినప్పుడు అదే సందర్భంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మంగళగిరిలో గుంటూరులో మా నాయకుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి అని చెప్పి నిరాహార దీక్ష చేస్తున్నటువంటి తరుణంలో నరేంద్ర మోడీ వస్తున్నాడని చెప్పి అక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారి నిరాహార దీక్షని భగ్నం చేసినటువంటి పార్టీ ఏ పార్టీ? తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీకి ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఆ అనుబంధం ఏంటో ప్రజలకు తెలుసు. ఈరోజు మా మీద లేనిపోయినటువంటి నిందలు మోపి అందుకే చెప్తా ఉన్నా, ఈరోజు బరి తెగించి మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు బరి తెగించి నోటుకు వచ్చినటువంటి ఈరోజు బురద జల్లేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేస్తూ ఉన్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీకి జనాలను పంపించాల్సినటువంటి అవసరం కానీ భారతీయ జనతా పార్టీని వెనకేసుకొచ్చినటువంటి అవసరం కానీ ఈరోజు రైల్వే జోన్ మేము సాధించామంటే ఒక్క పోరాటాన్ని తెలుగుదేశం పార్టీ చేసినటువంటి పోరాటాన్ని ఒకటి చూపించమనండి. ఆ రోజు మేము అమర నిరాదీక్ష చేసినా రైల్వే జోన్ మీద పాదయాత్రలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి గారిని కానీ రాష్ట్రపతి గారిని కానీ కలిసి ఇచ్చినటువంటి లేఖలు కానీ మాకు అనేక అంశాలు మేము చెప్పుకోవడానికి ఉన్నాయి ప్రజలకి. తెలుగుదేశం పార్టీకి ఏముందో చెప్పమనండి. వాళ్ళకి ఒక్క అంశం లేదు, చెప్పుకోవడానికి ఒక సందర్భం లేదు, చేసినటువంటి పోరాటం ఒకటి లేదు. ఈరోజు కేవలం ఈరోజు వారి మీద ఉన్నటువంటి తప్పుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేయాలనేటువంటి ప్రయత్నం తప్పితే మరొకటి కాదనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మోడీ ఈరోజు ప్రధానమంత్రిగా భారతీయ జనతా పార్టీ నాయకులుగా భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ప్రధానమంత్రిగా ఈరోజు కాదు, మేము 4 సంవత్సరాలుగా ఏదైతే, ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలలు వేచి చూస్తాం. ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తారు, ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉంటారు. ఈయనేదో 40 సంవత్సరాలు అనుభవం ఉందని చెప్పి ఈయన 13 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశానని చెప్పి ఆయన, ఇద్దరు మోడీ చంద్రబాబు జోడీ అదిరిపోద్దని చెప్పి రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి ఓటేయించుకున్నారు. ఓటేయించుకున్న తరుణంలో వీరి తాలూకా ఏదైతే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని కానీ వారికి ఉన్నటువంటి అనుభవాన్ని కానీ ఈ రాష్ట్ర ప్రజలను ఉద్ధరిస్తారని చెప్పి మేము భావించాం. 6 నెలలు వేచి చూసాం.
6 నెలలు పోయిన తర్వాత మా తాలూకు ఉద్యమాన్ని అనేక రూపాల్లో మేము నల్ల చొక్కాలు ఈరోజు వేసుకోలేదు సార్. మా పార్టీకి చెందినటువంటి నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేంద్ర ప్రభుత్వం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద నిరసన తెలియజేస్తూ నల్ల చొక్కాలు ఎప్పుడో వేసుకున్నాడు. ఈరోజు వాళ్ళు జెండాలు పట్టుకొని ఈరోజు అక్కడ బ్యానర్ చూసుంటారు మీరు, ఆంధ్రప్రదేశ్ ద్రోహులు అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు ఫోటోలు వేసుకున్నారు దాని మీద. ఇప్పుడే జీవీఎంసీ దగ్గర నేను అట్నుంచి వస్తూ చూశాను, తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ ద్రోహులు అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళే ఫోటోలు వేసుకున్నారు. ఒకసారి మీరు వెళ్ళి చూడండి. ఈరోజు ఆ రకమైనటువంటి కార్యక్రమాలు చేసి ఈరోజు మేము కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద అనేక సందర్భాల్లో అనేక రూపాల్లో పోరాటం చేసాం. ఇప్పుడు సమయం అయిపోయింది. రేపటితో ఈ కేంద్ర ప్రభుత్వం కానీ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం తాలూకా సమయం రేపటితో అయిపోయింది. రేపో ఎల్లుండో షెడ్యూల్ రాబోతూ ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వం రద్దు అయిపోబోతూ ఉంది. రేపు తప్పకుండా ప్రజలు ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చారు. తప్పకుండా ఈ రాష్ట్రంలో 25 మంది పార్లమెంట్ సభ్యుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని చెప్పి ఉన్నారు. రేపు ఏదన్నా సరే కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వం మెడలు వంచి ఈ రాష్ట్రానికి న్యాయం చేసేటువంటి కార్యక్రమం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే చేయగలరు.